బ్యాంకులోంచి రుణాలు ఇప్పించడానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఒకటి, మాకు హామీ కావాలి. హామీ అంటే? స్థిరచరాస్తులున్న పెద్ద మనుషులు ఎవరైనా మీ తరపున హామీగా సంతకాలు పెడితే చాలు. ఆస్తున్న పెద్ద మనుషులు వీళ్ళ తరపున ఎవరు సంతకం చేస్తారండి? ఒక్కసారి ఆలోచించండి. సారీ, హామీ లేకుండా డబ్బు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకో. కైలాసం అది పరిస్థితి. అడ్డమైన వాడికి రిక్షా కొనుక్కోమని, కారు కొనుక్కోమని అప్పిచ్చేస్తుంది బ్యాంకు. ఈ లెక్కలేని వాళ్ళు అందరికీ అప్పులు ఇవ్వడం మొదలెడితే నేను కూడా అప్పు చేసి 2 మహానగరాలు కొనుండేవాడిని. ఎవడ మాటో నమ్ముకుని మేడ కోసమని ఉన్న నీడకి నిప్పెట్టుకుంటే ఇదివేలాగే రోడ్డు మీద పడతారు మనుషులని ఎప్పటికైనా వీళ్ళకి తెలిసి వస్తుందిలే. మీ అధికారంలోంచి చేతుల్లోంచి మనుషులు జారిపోతున్నారని భయం వేస్తుందా? నోటికొచ్చినట్టు కూస్తున్నారు. మా కూతల మాటకేం దేశ నాయకుడిలాగా నువ్వు కూసిన కూతల మాట ఏంటి? నువ్వు వీళ్ళకి ఎలాగో రిక్షాలు ఇప్పించలేవు కానీ ఆ చందాలు వసూలు చేసి చెప్పాకర్రా కొని అడుక్కునేదంటారు. ఆ చెప్పకర్రా రేటు కూడా పెరిగిపోయిందండి. మీరు సాయం చేయకపోయినంత మాత్రాన ఊరంతా గొడ్డిపోయింది అనుకోకండి. ఈ ఊళ్ళో ఎవరో ఒకరు వీళ్ళకి హామీ ఇచ్చి తీరుతారు. ఇస్తారు. ఈ ఊళ్ళో ఈ రామరాజు మాట కాదని మీకు ఎవడు సాయం చేస్తాడో నేను చూస్తాను. మీరు హామీ ఇవ్వటం వల్ల ఎంతమంది బ్రతుకులకో దారి చూపెట్టిన వాళ్ళు అవుతారు. నువ్వు చెప్పేది నిజమేనయ్యా. నేను బయలుదేరి వచ్చి అందరికీ దారి చూపించాననుకో, ఆ విషయం రామరాజుకు తెలిస్తే నా కొంప గోదావరి పాలవుతుంది. ఈ నిమిషం కాదు, గంటైనా రోజైనా వారమైనా నెలైనా సరే నువ్వు క్షమించానంటే తప్ప నీ కాళ్ళు వదిలిపెట్టను. ఏమిటి అర్థం లేకుండా వదలమంటుంటే? క్షమించాను, ఒక మాటను వదిలేస్తాను. అయ్యో రామా, క్షమించాను, ముందు వదులు. ఆహా, నా దేవత క్షమాభిక్ష దొరికింది. ఈ భక్తుడికి చాలు. ఏమయ్యా, ఆడదాని కాళ్ళు పట్టుకోవడానికి నీకు సిగ్గులేదు? అలాంటిదే లేదు. ఇంత అందమైన కాళ్ళు పట్టుకోవడానికి సిగ్గుపడడం ఎందుకు? గర్వపడాలి. జ్యోతి జ్యోతి జ్యోతి, నీతో ఒక నిమిషం మాట్లాడాలి, ఆగవా? అడ్డమైన వాళ్ళ కోసం ఆగేటంత తీరుబడలేదు నాకు. అదిగో మళ్ళీ నువ్వు ఆగి నేను చెప్పేది పూర్తిగా వింటానంటే తప్ప వదిలిపెట్టను. ఎవరైనా చూస్తే నవ్వుతారని సిగ్గులేదు నీకు? నవ్వితే నవ్వని, నాకేం సిగ్గులేదు. అదేదో త్వరగా చెప్పాడు. నా మీద దయ చూపించాలి, ఆ పైన జాలి చూపించాలి, ఆ పైన కరిగిపోయి నన్ను ఇక్కడ నిలబడ్డావేమే? ఇదిగో వస్తున్నా. ఇప్పుడు పట్టుకో చూద్దాం. తర్వాత ఎప్పుడైనా పట్టుకుంటాలి. ఏంటి అంటున్నాడు? ఏం లేదే, అతనికి కొంచెం ఇది. మీరు పదండి. ఏంట్రా మన పరిస్థితి రెండుకి చెట్టు రేవడిలాగుందే. ఎవరిని అడిగినా ఆమె ఏమని అంటున్నారు. మళ్ళీ మనం వెళ్ళి రామరాజు కాలం మీద పడాల్సిందేనా? ఒకసారి ఆయన ఎదిరించి మళ్ళీ ఆయన కాలం మీద పడితే ఎవరు బాబు నువ్వు? నా పేరు రమణ. మా తాతయ్య నిన్ను మా ఇంటికి తీసుకురమ్మన్నాడు. మీ తాతయ్య ఎవరైనా? ఆయన ఎవరేంటి, మా తాతయ్యే. నువ్వు ఆ వేళ సినిమాలో ఎన్టీఆర్ లా ఫైట్ చేసావని చెప్పగానే నిన్ను చూడాలంటున్నారు. రారాజు, మా ఇంటికి వెళ్దాం రా. రాజయ్య మీరు వెళ్ళండి, కాసేపట్లో వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సరే పదండ్రా పోదాం. తాతయ్య, తాతయ్య, మా తాతయ్యని పిలుచుకొస్తాను. ఇక్కడే ఉండు. చిట్టి, ఇక్కడ తయారయ్యేవేంటి? నిన్ను చూడాలనిపించి. అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? రమ్మని పిలిస్తే వచ్చాను. ఎవరు రమ్మన్నారు? నీ అబ్బ అనుకుంటాను. ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. నాన్నా, నాన్నా, నాన్నా రండి. చూడండి, ఇతను తాతయ్య. ఆ రోజు పోలైన సాగొట్టాడని చెప్పేది ఆ హీరో ఇతనే. నమస్కారం అండి. నమస్కారం అయ్యా, రా. అలా కూర్చో. పర్వాలేదండి. ఇంతకాలానికి మా ఊళ్ళోకి ఒక మగాడనే వాడు వచ్చాడనమాట. అదేమిటి బాబు గారు, ఇంతకాలం మీ ఊళ్ళో ఉన్నది ఆడవాళ్ళేనంటారా? అలా అని కదయ్యా. అవును, నీ పేరు భీమరాజు కదా. అన్యాయాన్ని ఎదిరించలేని వాళ్ళు, తప్పును తప్పని చెప్పలేని వాళ్ళు, భయంతో తలంచు తిరిగే వాళ్ళు ఆడవాళ్ళ కింద లెక్కనయ్యా. ఆ రామరాజుని వాళ్ళ మనుషుల్ని చూసి భయపడ్డమే గాని వాళ్ళని భయపెట్టే వాళ్ళు ఎవరూ లేరు. ఇంతకాలం నువ్వు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి వాడిని ముందు మా ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేయాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.